హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా రైస్ని ఒక గిన్నెలో నానబెట్టుకోండి. అలాగే మీకు కావలసినన్ని ఎగ్స్ని బాయిల్ చేసి పీల్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని మసాలా కలుపుకుందాం. ఈలోపు ఒక గిన్నెలో ఎసురు పెట్టుకోండి. ఇప్పుడు పాత్రలో ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి చీలికలు, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, హోమ్ మేడ్ బిర్యానీ మసాలా పౌడర్, కొంచెం పెరుగు వేసి కలుపుకొని ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటే ఆయిల్ లేదా నెయ్యి వేసి కలిపి ఎగ్స్కి ఘాటు పెట్టుకొని ఎగ్స్ని కూడా వేసి జాగ్రత్తగా మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా కాగబెట్టుకున్న ఎసరులో బిర్యానీ దినుసులను వేసి కొంచెం సాజీరా, పుదీనా, కొత్తిమీర ఆకులను వేసి తగినంత సాల్ట్ వేసి ముందుగా నానబెట్టుకున్న రైస్ను వేసి కొంచెం నిమ్మరసం పిండి రైస్ని 90% ఉడికే వరకు ఉడికించుకొని కొంచెం రైస్లో ఉన్న వాటర్ని తీసి మసాలాలో వేసి కలుపుకొని ఉడికించిన రైస్ను ఎగ్స్ పైన వేసి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీరను చల్లుకొని ముందుగా నానబెట్టుకున్న కుంకుమ పువ్వు నీళ్లను వేసుకొని అలాగే కొంచెం ఆవు నెయ్యి వేసి పాత్ర చుట్టూతా క్లాత్ పెట్టుకొని పైన బరువు పెట్టుకొని సిమ్లోనే 25 మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేయండి. ఆ తర్వాత 15 మినిట్స్ ఆగాక ఓపెన్ చేసి ఆవు నెయ్యి వేసి కలుపుకొని సర్వ్ చేసుకోండి. వావ్, గుమగుమలాడే గుడ్డు బిర్యానీ టేస్ట్ మామూలుగా లేదు, సూపర్. మసాలాలో మగ్గిన జీడిపప్పు టేస్ట్ అయితే వేరే లెవెల్ భయ్యా, అదిరిపోయింది. సూపర్, ఎక్స్ట్రాడినరీ, అదిరిపోయిందిగా. నేను ఇంకా నోట్లో కూడా పెట్టలేదు బ్రో. పెట్టావా? సూపర్, ఎక్స్ట్రాడినరీ, అదిరిపోయిందిగా.